మహిళల నుండి బంగారు గొలుసులను తెంచుకెళ్లిన దొంగలను పట్టుకున్నామని విశాఖ క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివిధ కేసుల వివరాలు వెల్లడించారు. శివాజీపాలెం సాయిబాబా ఆలయం వద్ద శోభారాణి అనే మహిళ నుండి ఇద్దరు వ్యక్తులు 4 తులాల బంగారు గొలుసును తెంచుకొని పారిపోయారని ఏసీపీ చెప్పారు. బాధితురాల ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు దర్యాప్తు చేయగా నిందితులు విజయవాడకు చెందిన ఎన్ నాగరాజు, షేక్ ఇమ్రాన్ గా గుర్తించామన్నారు. ఈ నెల 12న ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా విజయవాడ, విశాఖల్లో ఇమ్రాన్పై 25 కేసులు, 16 ఎన్బీడబ్ల్యూ వారెంట్లు ఉన్నాయని, నాగరాజుపై 35కు పైగా కేసులు ఉన్నాయని తెలిసిందన్నారు. విజయవాడలో బైక్ దొంగతనం, విశాఖలో గొలుసు దొంగతనాలు, బైక్ దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుల నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, 30,000 రూపాయల నగదు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ వివరించారు. ఈరోజు ఎంబీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా చాలా అవుట్ స్టాండింగ్ అండ్ సిగ్నిఫికెంట్ వర్క్ ఎంబీపీ క్రైమ్ సిఐ గారి ఆధ్వర్యంలో డిటెక్షన్ అండ్ రికవరీ అండ్ అప్రెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ జరిగింది. ముఖ్యంగా మనకి ఇది వరలో ఎంబీపీ కాలనీలోనూ పిఎం పాలనలో కొన్ని స్నాచింగ్స్ అయ్యాయి. ముఖ్యంగా 167/25 కేసులో మనం ఎఫర్ట్స్ చేస్తున్నప్పుడు మన సిఐ గారికి ఇన్ఫర్మేషన్ మీద ఇద్దరు ముద్దాయిల్ని అప్రెంట్ చేయడం జరిగింది. నామాల నాగరాజును షేక్ ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్ అని చెప్పేసి, ఇమ్రాన్ అలియాస్ షాన్, ఇద్దరు యాక్చువల్గా ఇబ్రహీంపట్నం, విజయవాడ ఉంది. వీళ్ళు ఓల్డ్ అఫెండర్. చాలా కేసులు వీళ్ళ మీద ఉన్నాయి, పెద్ద కేసులు, హీనస్ క్రైమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మీద. ముఖ్యంగా విజయవాడ పోలీస్ స్టేషన్లో ఇమ్రాన్ మీద 25 కేసులు ఉన్నాయండి. ఇమ్రాన్ మీద అలాగే 16 ఎన్బిడబ్ల్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి విజయవాడ, తర్వాత గుంటూరు పరిసర ప్రాంతాలు జిల్లాల్లో. అలాగే నాగరాజు మీద కూడా 35 ఓల్డ్ కేసెస్ ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళు దొరకకపోతే మన ఏరియాలో ఇంకా ఎక్కువ అఫెన్స్ అయ్యేవి. ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ద్వారకా ఎస్ఐ గారు, రాజు అండ్ టీమ్, they have done a good job in apprehension of the accused in both the cases. Not only they are involved in old cases, they are also involved in PM Paling cases. Crime number 131 and 218/25. ఈ రెండు కేసుల్లో కూడా 131/25 and 218/25. మీకు ప్రెస్ నోట్ కూడా ఇస్తాను, తయారు చేస్తున్నాను. ఇద్దరిని పట్టుకోవడం వల్ల మనకి విజయవాడ కేసుల్లో 16 వారెంట్లు ఎన్బిడబ్ల్యూస్ డిఫ్యూజ్ అవుతున్నాయి. అదేవిధంగా మన విశాఖపట్నం సిటీలో 5 కేసెస్, 2 మోటార్ సైకిల్ అఫెన్సెస్ కేసెస్, 1 అటెంప్ట్ టు స్నాచ్ అండ్ 2 స్నాచింగ్ కేసెస్ కూడా మనం రీసెంట్గా ఆ కేసుల్లో అప్రెంట్ చేసి అండ్ రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళు అప్రెంట్ చేసే క్రమంలో మనం 8 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ 30,000 క్యాష్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అలాగే హార్బర్ పిఎస్ పరిధిలో 2 వీలర్ రికవర్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ అజిత్ సింగ్ నగర్లో పిఎస్లో కూడా 2 వీలర్ రికవర్ చేయడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన వెంటనే ఇమీడియట్గా ఛార్జ్షీట్ వేసి వాళ్ళు రాకముందే, వాళ్ళకి బెయిల్ రాకుండా చూసి ట్రయల్ కూడా ఎక్స్పీడియేట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే వీళ్ళు బయటకు వస్తే మళ్ళీ అఫెండ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ట్రయల్ జైల్లో ఉంటుండగానే ఛార్జ్షీట్ ఫైల్ చేసి వి విల్ ఎన్ష్యూర్ స్పీడీ ట్రయల్. అలాగే మనకి రీసెంట్గా ఎంబీపీ కాలనీలో ఒక అఫెన్స్ అయింది. 178/25 కేసులో కూడా మా పిడుగు జగదీష్ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర కూడా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఈరోజు సాక్షి పేపర్లో కూడా పడింది. ఇవన్నీ కలిపి విశాఖపట్నం సిటీలో వరుసగా స్నాచింగ్లు అవుతున్నాయని చెప్పేసి, మహిళలు అప్రమత్తంగా ఉండాలి, చైన్ స్నాచింగ్, బెంబేలెత్తున్న జనాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది, పేపర్లో పడింది. ఇవన్నీ కూడా మనం డిటెక్షన్ చేసాం. అందరినీ కూడా మళ్ళా రిమాండ్లో పెట్టాం. తగిన ప్రాపర్ యాక్షన్ కూడా, కఠినమైన చర్యలు తీసుకుంటాం అందరి మీద. వీళ్ళందరికీ కూడా ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కూడా రీసెంట్ BNSS యాక్ట్ ప్రకారం 111 BNSS యాక్ట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కూడా లీగల్ అడ్వైజర్ కన్సల్ట్ చేసి ఇంకా కఠినమైన చర్యలు ఏ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ కోణంలో కూడా మేము పరిశీలిస్తాం.